డాక్టర్ గారు ముంబై నుంచి కళ్యాణి ఇలా రాస్తున్నారు. నా పేరు కళ్యాణి. నేను మా వారు ముంబైలో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నాం. మా 4 ఏళ్ల పాప కృష్ణా జిల్లాలో మా సొంత ఊళ్ళో మా అమ్మా నాన్నల దగ్గర ఉంటుంది. మేము 6-7 నెలలకు ఒకసారి ఆమె వద్దకు వెళ్లి వస్తుంటాం. అయితే ఈ మధ్య పాపని వదిలి ఉండడం చాలా కష్టంగా ఉంది. తను కూడా మమ్మల్ని వదిలి ఉండలేక బాగా ఏడుస్తోంది. పాప మనసులో మా గురించి ఎలాంటి ముద్ర పడుతుందోనని భయంగా ఉంది. తనకి మా పరిస్థితిని అర్థం చేసుకునే వయసు లేదు. అయితే పెద్దయ్యాక అయినా పాప మమ్మల్ని అర్థం చేసుకుంటుందా లేదా, మా పట్ల అయిష్టత పెంచుకుంటుందా? నాకు మనశ్శాంతి ఉండడం లేదు. ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయిష్టత పెంచుకుంటుందో లేదో తెలియదు కానీ బాండింగ్ అయితే డెఫినెట్గా ఉండదండి. అమ్మా నాన్న దగ్గరుంటేనే అమ్మా నాన్న, లేకపోతే ఎవరు చూసుకున్నా వాళ్లే అమ్మా నాన్న అయిపోతారు. నేను చూసిన కొన్ని పేషెంట్స్ ఇళ్లలో వాళ్ళ సర్వెంట్ని అమ్మ అని పిలుస్తారు, వాళ్ళ అమ్మని పేరు పెట్టి పిలుస్తారు. ఎంత బాధగా ఉంటుంది కదండి. సో అట్లాంటప్పుడు పిల్లల్ని మనం కనేటప్పుడు మనం సొసైటీ కోసం పిల్లల్ని కనట్లేదండి, మన అనుకూలం కోసం, మన ఇష్టంతో, మన వాంట్, మన నీడ్ కోసం మనం కంటున్నాము. సో ఇదిగో సొసైటీ చెప్తుంది నువ్వు పెళ్ళై సంవత్సరం అయిపోయింది పిల్లలు ఎందుకు అనట్లేదు అని. మనకు ఆర్థిక పరిస్థితి, జాబ్ పరిస్థితి ఇవన్నీ సెట్ అయినప్పుడే మనం పిల్లల్ని కంటే పిల్లలు మన దగ్గరే ఉంటారు. ఈ రోజుల్లో సిటీ బ్రతుకుల్లో మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లేరు, మనకి ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు, సపోర్ట్ సిస్టమ్ జీరో. సో అలాంటప్పుడు ఈ టైంలో కెరియర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలా, పిల్లల్ని కనాలా అనే ఒక పెద్ద డిసిషన్ అది. మీరు ఆల్రెడీ పాపని కనేశారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ మీ దగ్గర ఒక సపోర్ట్ సిస్టమ్ ఉన్నందుకు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెట్టారు. కానీ పిల్లలకి ఆ టైంలో ఆట పాట మాట, గేమ్స్, కొంచెం ఎనర్జెటిక్గా ఆడుకోవడం ఇవన్నీ కావాలి. సో మీ పాపాయి ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైంకి మీరు లేకపోయేటప్పటికి డెఫినెట్గా అటాచ్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. మిమ్మల్ని వదిలి ఉండలేకపోతుంది. కొన్నాళ్ళ తర్వాత మీరుంటే ద్వేషిస్తుంది, మీరుంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి తన రూమ్లో కూర్చుంటుంది. సో ఇది మీకు బాధాకరంగా ఉంటుంది. సో ఎట్లాగైనా సరే సమ్ అరేంజ్మెంట్ మీరు చేసి మీ పాపాయిని మీరు తీసుకెళ్ళండి. కావాలంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ క్రష్లో పెట్టండి, లేకపోతే ఎక్స్టెండెడ్ స్కూల్ అవర్స్ మీరు కోరండి. ఆఫ్టర్ స్కూల్ ఏదైనా స్పోర్ట్స్లోనన్నా క్లబ్లోనన్నా వేయండి, సో దట్ తను సేఫ్గా ఉండేటట్టు. ఏది ఏమైనా సరే పిల్లలు అమ్మ నాన్న దగ్గరే ఉండాలి, వీలైనంత మట్టుకు మీ దగ్గరే ఉంచాలని చూడండి. డాక్టర్ గారు చిత్ర ఇలా అడుగుతున్నారండి. నాకు ఈ మధ్య పెళ్ళయింది. నాకు తల్లి తప్ప ఎవరూ లేకపోవడంతో ఆమె నాతోనే ఉంటోంది. మా వారు మంచివారే, మా అమ్మను చూసుకోవడానికి ఒప్పుకున్నారు. అయితే సమస్య ఏంటంటే ఆయనకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అతని తల్లిదండ్రుల నుంచి వచ్చాయవి. అమ్మ వితంతువు కావడంతో ఉదయాన్నే ఆమె మొహం చూడాల్సి వచ్చినప్పుడు చాలా విసుక్కుంటున్నారు. అమ్మకు పొద్దునే లేచి పనులు చేయడం అలవాటు. మా వారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. దాంతో ఇద్దరూ ఎదురవడం తప్పనిసరి. అమ్మకు ఆయన ఇలా అంటున్నారని చెప్పలేకపోతున్నాను. అల్లుడి మంచితనం గురించి చెప్పుకుని మురిసిపోయే ఆమెకు ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు ఇలాంటి నమ్మకాలు లేవు. అలాగని ఆయనకు నచ్చ చెప్పలేకపోతున్నాను. నేనేం చేయాలి అని అడుగుతున్నారు. చూడమ్మా చిత్ర, ఇది కొంచెం ప్రాబ్లం మాత్రము ఆలోచించాల్సిందే. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి. మీ మదర్ మంచివారే, మీ హస్బెండ్ మంచివారే. దీంట్లో కొంచెం తనకి సెంటిమెంట్స్ వచ్చాయి అంతే. కాకపోతే ఫ్యామిలీ నుంచి ఎప్పటి నుంచో వచ్చిన సెంటిమెంట్స్ మాత్రం ఎవరు మార్చలేరు. అది కొంచెం కష్టం, చాలా టైం తీసేసుకుంటుంది. మీ హస్బెండ్కి నేర్పుకున్న మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ సెంటిమెంట్స్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఒక్క ప్రాబ్లమే కాకుండా ఇంకా 2-3 ఉంటూ ఉంటాయి. సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళకి ఒకటే ఉండదు, ఇంకా 2-3 ఉంటాయి. అయితే మీ హస్బెండ్ చెప్పే కంటే మీ మదర్కి చెప్పడం చాలా ఈజీ. ఈ విషయంలో మాత్రం హస్బెండ్ గురించి పాజిటివ్గా చెబుతూ మీ మదర్కి, నువ్వు ఇలా ఉంటే బాగుంటుందమ్మా, ఈ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మీ మదర్ హర్ట్ అయినా పర్వాలేదు, తర్వాత మీ హస్బెండ్ బాగానే చూసుకుంటున్నారు కాబట్టి అది కవరప్ అయిపోతుంది. ప్లస్ సొసైటీ అంతా కూడా అలాగే ఉన్నారు. జస్ట్ మీ హస్బెండే కాదు, పక్కింటి వాళ్ళు కూడా మీ బయట చూసుకుంటే ఎవరైనా సరే వీడియో ఎదురైతే వెనక్కి వెళ్ళిపోతారు, లేకపోతే పక్కన చాటేసుకుంటూ వేరే దారిలో వెళ్తూ ఉంటారు. ఇది సొసైటీ ప్రాబ్లం. అందుకనే మీ మదర్ ఎక్కువగా అర్థం చేసుకుంటారు మీ హస్బెండ్ కంటే అని నాకు అనిపిస్తుంది. మీ మదర్కే ఎప్పుడైనా మెల్లిమెల్లిగా స్లోగా చెప్తే బెటర్. అన్నీ ఉన్నపలంగా ఒకటేసారి కాకుండా, అమ్మ ఇట్లా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, తను చెప్తున్నారని కాదు, నాకే అనిపిస్తుంది. మీరు ఆయన వెళ్ళిపోయిన తర్వాతను, లేకపోతే ఆయనకు కనిపించకుండాను పొద్దున్నే లేచి పనులు చేసుకుంటే బెటరు అని సర్ది చెప్పుకోవడం చాలా ఈజీ పని. అది ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది. డాక్టర్ గారు ఈ సమస్యని రఘు ఇలా అడుగుతున్నారు. మా బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. 10th వరకు బాగానే చదివాడు, కానీ ఇంటర్లో చదువు తగ్గిపోయింది.
స్నేహాలు, ఇంటర్నెట్లో టైంపాస్ చేయడం ఎక్కువైంది. ఈ మధ్య ఇవన్నీ కాకుండా పరీక్షలు వచ్చేస్తున్నాయి. కంబైన్డ్ స్టడీ అంటూ 5-6 మంది స్నేహితులను ఇంటికి తెస్తున్నాడు. వాళ్ళంతా కలిసి చదువుకుంటే మంచిదే. అయితే రాత్రి చాలా సమయం వరకు నెట్ ఆన్లోనే ఉంటుంది. ఏదో ఒకటి చూస్తుంటారు. ఏంటి అని అడిగితే మా సబ్జెక్ట్కి సంబంధించినవే చూస్తున్నా అంటున్నారు. పదే పదే అడిగితే నిఘా పెట్టినట్టుగా ఉంటుందని అడగలేకపోతున్నాను. పోనీ స్నేహితులను తీసుకురావద్దు అని చెబుదామంటే చిన్నబుచ్చుకుంటాడని భయంగా ఉంది. నెట్ కనెక్షన్ తీసేద్దామంటే పరీక్షల సమయం కదా, ఏదన్నా అవసరం ఉంటుంది కదా అని ఆగుతున్నాను. అసలు పిల్లలు ఇలా కలిసి చదవడం అవసరం అంటారా? మా వాడితో ఇంటికి స్నేహితులను తీసుకురావద్దు అని ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. రఘు గారు, మీ బాబు సమస్య జనరల్గా అందరు పిల్లలు ఎదుర్కొంటున్నదే. పేరెంట్గా ప్రతి పేరెంట్ కూడా ఎదుర్కొనే సమస్య ఇది. సో ఇక్కడ మీ బాబు కంబైన్డ్ స్టడీ చేస్తున్నాడు. కొంతవరకు మీ బాబు చేస్తున్న పనిని మీరు అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఎక్కడో కాకుండా మీ కళ్ళ ముందే మీ ఇంట్లోనే బాబు కంబైన్డ్ స్టడీ చేస్తున్నాడు, అది సంతోషమే. సో మరి ఎలా నిఘా ఉంచితే బాబు చిన్నబుచ్చుకుంటాడేమో అని మీరు భయపడుతున్నారు కదా, కానీ ఖచ్చితంగా ఇక్కడ మీరు నిఘా బాబు చిన్నబుచ్చుకున్నా మంచిదే, కానీ తను చేస్తున్న అంటే నెట్ యూజ్ చేస్తున్నాడని చెప్పారు కదా, దాన్ని మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఖచ్చితంగా అది మీరు కంట్రోల్లో ఉంచాల్సిన విషయమే. తను బాధపడినా మంచిదే. మేము ఉన్నంత వరకు ఒక 1 hour 2 hours టైం ఇచ్చేసి ఆ టైం లోపల నెట్ క్లోజ్ చేయాలి అని మీరు అలా గైడ్ చేయాల్సిందే, తప్పదు. అతను చిన్నబుచ్చుకున్నా కూడా మీరు చేయాల్సిందే. ఆ కంట్రోల్ అనేది యాజ్ ఎ పేరెంట్గా ఆ కంట్రోల్ చేస్తున్నట్లుగా కాకుండా తను అర్థం చేసుకునే విధంగా, అంటే తనకెప్పుడైతే తన చదువు పట్ల, తన లైఫ్ పట్ల, జీవితం పట్ల, తను సాధించాల్సిన లక్ష్యాల పట్ల ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో అప్పుడు మీరు చెప్పే విషయాన్ని తను అర్థం చేసుకోగలుగుతాడు. ఆ స్పష్టత తీసుకురావాల్సిన బాధ్యత కూడా యాజ్ ఎ పేరెంట్ మీపైనే ఉంటుంది. ఇది పెద్ద సమస్య ఏం కాదండి. మీరు కొంచెం ఓపిక్గా పేషెన్స్తో కనుక తనని సముదాయించినట్లయితే ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాడు బాబు.